గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో జీ తెలుగులో ఆటా షో వస్తుంది కదా, సో దుమ్ము రేపేస్తుంది ఫస్ట్ వీక్ నుంచే టీఆర్పీ పరంగా అండ్ షార్ట్స్లో కూడా ఇన్స్టాగ్రామ్ పరంగా సోషల్ మీడియాలో మొత్తం కనిపిస్తుంది అనమాట. దానిలో ఒక ఎక్స్ప్రెషన్స్ క్వీన్ ఉందన్నమాట. అల్టిమేట్ గ్రేస్ అని పిలుస్తున్నారు మన ప్రీతి పట్నాయక్. సో బేసికల్లీ అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం, ప్రతి పర్ఫార్మెన్స్ తర్వాత సుధీర్ గారు కావచ్చు, మన మాస్టర్ కావచ్చు, రఘు మాస్టర్ కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆవిడని పొగుడుతూనే ఉన్నారనమాట. ప్రజెంట్ ఆమె మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ ప్రీతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి కాంచన పర్ఫార్మెన్స్ చేసా వచ్చింది? ఓకే, ఇబ్బంది పెట్టామేమో మళ్ళీ మధ్యలో. సో ఎలా వచ్చింది ఇప్పుడు పర్ఫార్మెన్స్? బాగా వచ్చిందా? ఓకే. సో ఈ ప్రెషర్ ఉంటుందా ఎప్పుడైనా? ప్రెషర్ ఉంటుందా అంటే ఎలిమినేషన్ వీకెండ్ దగ్గరకు వచ్చినప్పుడు, ఐ మీన్ ఎలిమినేషన్ రౌండ్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏముంది, కాంపిటీషన్, ఈ లెవెల్స్ అన్ని మైండ్ లో రన్ అవుతూ ఉంటాయా? ఉంటాయా? సో అకాడమిక్స్ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ అవుతాయి? అది అడ్డే ఇక్కడికి వచ్చినప్పుడు అదంతా స్విచ్ ఆఫ్. అక్కడికి వెళ్ళినప్పుడు ఇదంతా నైస్. సో బేసికల్లీ మీరు వచ్చినప్పుడు బిడ్డింగ్ బీభత్సంగా వేశారు కదా, ప్రతి ఒక్కరి టీంలో మాకు కావాలి అని చెప్పి. ఫస్ట్ నేనే వచ్చాను. యా. సో కావ్య గారు లాస్ట్ కి వంశీ గారి దగ్గరికి వెళ్ళావా? ఓకే, డన్. ఎంత వేసారు అప్పుడు నీకు బిడ్డింగ్? 3,01,000 రూపీ. 3,01,000 రూపీ. వావ్, హైయెస్ట్ బిడ్డింగ్ అది? తెలీదు, అంత ఐడియా లేదు. బట్ గట్టిగా అయింది కదా కాంపిటీషన్. సో ఐపీఎల్ లో జరుగుతూ ఉంటది ఇలాగా, మాకు కావాలి ప్లేయర్, మాకు కావాలని చెప్పి. సో ఏమనిపించింది ఒకసారి, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ లా అనిపించిందా? అంటే ఇంతమంది నా కోసం బిడ్డింగ్ వేస్తున్నారు అనిపించిందా? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు టిల్ డేట్ ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఏంటి నీ పర్సనల్లీ? పుష్ప. ఓకే, ఎందుకు? దానికి ఏమన్నా స్పెషల్ కాంప్లిమెంట్స్ ఏమన్నా ఎవరి నుంచి అన్న వచ్చినాయా? స్పెషల్ అని కాదు, ఎక్కువ గుడ్ లైక్ పాజిటివ్ కమెంట్స్ మంచిగా వచ్చాయి చాలా. నా ఎక్స్ప్రెషన్స్ గురించి అవన్నీ వేరియేషన్ చూపించాను. ప్రతిదానికి వస్తాయి కదా ఎక్స్ప్రెషన్స్ గురించి. ఎందుకు ఎక్స్ప్రెషన్స్ మీద అంత, ఐ మీన్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్రెషన్స్ గురించే ఫస్ట్ పాయింట్ రైజ్ చేస్తూ ఉన్నారు. అంటే మంచి సాంగ్ పడితే ఎక్స్ప్రెషన్స్ దుమ్ము రేపేస్తూ ఉన్నారు. ఎలా అసలు ఎక్స్ప్రెషన్స్ మీద ఏంటి పట్టు ఎలా వచ్చింది? అదే తెలీదా? అంటే యాక్టర్స్ ఉంటుంది కదా ఎక్కువ, డాన్సర్స్ కంటే కూడా. ఇక ఫస్ట్ నుంచి ఏంటి క్లాసికల్ ఎక్కువ నేర్చుకుంటా? ఎప్పుడు వెస్టర్న్ హిప్ హాప్. బట్ ఇప్పుడు క్లాసికల్ టచ్ ఉన్న మాస్ సాంగ్స్ ఎరగేస్తున్నారు. అవును, అవి కూడా వేస్తారు. క్లాసికల్ ప్రాపర్ గా నేర్చుకోలేదు కానీ వస్తుంది. సో పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇప్పుడు క్లాసికల్ టచ్ ఉన్న మాస్ సాంగ్స్ ఉన్నాయి, ఇప్పుడు కాంచనా కూడా లైక్ ఇలాంటి సాంగే. కొన్ని కంప్లీట్ వెస్టర్న్ ఉంటాయి, చిన్ని గుండెలో చేశారు, చాలా స్టైలిష్ సాంగ్. సో ఏది పర్సనల్ ఇంట్రెస్ట్? అన్ని చేస్తాను, అన్ని వేరియేషన్ చూపిస్తాను. అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది కదా, ఈ కైండ్ ఆఫ్ అంటే నాకు హిప్ హాప్ ఎక్కువ చేస్తా. హిప్ హాప్ ఎక్కువ ఇష్టమా? నైస్. సో ఆటకు రాకముందే కొంచెం మీరు ఉండేది ఇన్స్టాగ్రామ్ లో, ఈ సోషల్ మీడియాలో మీకంటూ మంచి ఫాలోవర్స్ ఉండేవారు, ఇదంతా ఉండేది. బట్ ఆటకు వచ్చిన తర్వాత వేరియేషన్ ఏం కనిపించింది? ఆటకు వచ్చిన తర్వాత లైక్ మంచి ఫేమ్ వచ్చింది. గుర్తుపడుతున్నారు బయట? స్టార్టింగ్ ఫ్రమ్ గిరగిరా టు కాంచనా చాలా లైక్ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయ్యారు, ఫేమ్ ఎక్కువ వచ్చింది, అందరు పోలుస్తున్నారు. నైస్. ఎక్కడ నేటివ్ ప్లేస్? వైజాగ్. ఇప్పుడు ఏంటి చదివేది ఏంటి? ఇప్పుడు 10th. ప్రెషర్, అది కూడా ప్రెషర్ ఉంటుంది ఇప్పుడే. ఇప్పుడు హాలిడేస్, ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అయిపోయింది. ఎగ్జామ్స్ అయితే 9th 10th వచ్చి. ఓకే. సో ఈ స్కూల్లో ఏంటి మార్పు ఏమొచ్చింది? మీ ఫ్రెండ్స్ చూసే ఇప్పుడు వరకు స్కూల్కి వెళ్ళలేదు కదా. వెళ్ళాక ఓకే. ఫోన్స్, ఎవరైనా ఫోన్స్ చేయడం, ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటారు. ఏమంటున్నారు, ఎలా చూస్తున్నారు వాళ్ళు? ఫుల్ లైక్ ఏడిపిస్తారు కదా సెలబ్రిటీస్. ఏమైనా ఏడిపిస్తున్నారు? అదే సెలబ్రిటీ అయిపోయి ఇప్పుడు అంటున్నారా? నైస్, మర్చిపోతావా నన్ను అని ఎలా పెడుతున్నారా? అలా ఏం లేదా? నైస్. టీచర్స్ ఎవరైనా పెట్టారా ఇప్పటి వరకు? టీచర్స్ బాగా సపోర్ట్. మీ స్కూల్లో నాకు తెలిసి ఇక్కడ నుంచి లీవ్ కూడా బాగానే ఇస్తారు, ఒకవేళ పర్మిషన్ తీసుకొని వచ్చాం. వాళ్ళే ఇస్తారు పర్మిషన్, చెయ్యమ్మా చెయ్యి, బికాస్ స్కూల్ కూడా మంచి పేరు వస్తుంది కదా ఇలాగా. సో ఆటా షో గురించి ఫస్ట్ ఇనిషియల్ డేస్లో, ఐ మీన్ ఫస్ట్ ఎంట్రీ పర్ఫార్మెన్స్ ఇచ్చిన డేస్ ఉంది కదా, అప్పుడు ఏమనిపించింది అసలు, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఫస్ట్ డే వచ్చినప్పుడు అంతా కొత్తగా ఉండే, ఇప్పుడు ఫుల్ అలవాటు అయ్యింది, అందరితో కలిసిపోతూ లైక్ అందరితో మంచిగా ఉంటాం. సరదాగా ఇప్పుడు సుధీర్ గారు ఉన్నారు, సుధీర్ అన్న ఆయన యాంకరింగ్ ఇదంతా ఉంటది కదా, ఒక రోజు ఆ బాధ్యతలు సుధీర్ అన్న ఈ రోజు రావట్లేదు, ప్రీతి నువ్వు చేస్తావా అని అంటే చేస్తాను. అవునా? ఎలాగ ఇంట్రడక్షన్ ఎలాగ మరి ఇచ్చేది? వెల్కమ్ టు ఆటాదా, అదే పెద్దగా వాళ్ళు కదా.
ఇలా హ్యాండ్స్ ఓపెన్ చేసి ఇది ఒకసారి పర్లేదు. ఓకే రెడీ. వెల్కమ్ టు ఆట. ఈసారి డాన్స్ రప్ప 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 ఫుల్ అందరు గుర్తుండిపోద్ది. లైక్ సరే, ఇది- ఎక్కువ చూస్తారు కదా. సుధీర్ అన్న సీట్కి ఎసరు పెట్టారు అయితే లాస్ట్కి. చేయాలని ఉందా? లేదు, normal గా. ఫ్యూచర్ నేను ఇదంటలే, నార్మల్గా హోస్టింగ్ కూడా చేయాలని ఉంటుందా ఎప్పుడైనా ఇంట్రెస్ట్? అలా అంత ఏం లేదు. డాన్స్ సో ఇన్ ఫ్యూచర్ అసలు ఎలా చూడాలి ప్రీతి అంటే? ఎలా చూస్తాం మేము? ఒక కొరియోగ్రాఫర్ లాగా లేకపోతే యాక్ట్రెస్ లాగా? యాక్ట్రెస్ లాగే అనుకోండి, ఎందుకంటే నేను మోడల్ కూడా. నేను మిస్ ప్రీతిన్ ఇంటర్నేషనల్ అని థాయిలాండ్లో విన్ అయ్యాను. ఓకే, మోడలింగ్ కూడా? ఆ. ఏంటి ఇంత చిన్న ఏజ్ లోనే? ఎప్పటి నుంచి మోడలింగ్ స్టార్ట్ అయింది? మోడలింగ్ 2 years. 2 years నుంచి. డాన్స్ స్టార్ట్ చేసి 6 years. ఎవరు ఎక్కువ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా? పర్సనల్ చాయిస్ అంతా? డాన్స్ పర్సనల్ చాయిసే. మోడలింగ్ లైక్ మా స్టూడియోకి ఆడిషన్కి వచ్చారనమాట. లైక్ స్టూడియో వెన్యూ తీసుకొని వచ్చారు. అక్కడ నేను కూడా సరదాగా వెళ్తే సెలెక్ట్ అయ్యి అలా లైక్ ఫ్రమ్ వైజాగ్ స్టేట్ టు ఇండియా టు ఇంటర్నేషనల్. సో మమ్మీ డాడీలో ఎవరు ఎక్కువ పుష్ చేసేది? అవ్వు ఇద్దరు ఇద్దరికి ఇంట్రెస్ట్ బాగానే? ఇద్దరికి interest. ఓకే. సో ఈ మమ్మీకి ఏమన్నా గుర్తుపడుతున్నారంట? బయటికి వెళ్తే మమ్మీని కూడా అడుగుతున్నారంట? మమ్మీకి ఏమన్నా ఫేమ్ వచ్చిందంట? అడిగావా ఎప్పుడన్నా? నేను అడగలేదా? డిమాండ్ ఏమన్నా నడుస్తున్నాయా? డిమాండ్స్ అంటే ఇప్పుడు మంచిగా షోలో కాంప్లిమెంట్స్ వచ్చిన రోజు, ఆ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయిన రోజు, ఇంటికి వెళ్ళి ఏమన్నా డిమాండ్ చేస్తే వెంటనే మమ్మీ కొంటారా? అవునా? ఉంటారు. ఓకే, యూస్ చేసుకుంటున్నావు అయితే. నైస్. సో టిల్ డేట్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే అదే ఎక్స్ప్రెషన్స్ గురించి. ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ గురించి, మూవ్స్ క్లారిటీగా ఉంటాయి, క్లీన్గా ఉంటాయి అవి. సో నాకు తెలిసి ఇప్పుడు ఎవరు ఆయన అన్నారు కదా, ఎవరు జానీ మాస్టర్ అన్నారు, కొరియోగ్రాఫర్ అవసరం లేదు, నీ మూమెంటే ఐ మీన్ నీ కొరియోగ్రాఫర్ అవసరం లేదు, అంత బాగుంటుంది నీ స్టైల్ అని చెప్పి ఒకరోజు. సో ఇప్పుడు ఒకవేళ జానీ మాస్టర్ ఇన్ ఫ్యూచర్ యాక్టర్ అవుతున్నారు తెలుసు కదా, హీరో అవుతున్నారు నెక్స్ట్ సినిమా తర్వాత, ఇంకొక సినిమా, ఈ సినిమా ఆల్రెడీ అయిపోయింది కొరియోగ్రఫీ, నెక్స్ట్ సినిమాకి నిన్ను కొరియోగ్రాఫర్గా పెడితే ఎలాంటి మూమెంట్స్ చేస్తావు? నన్ను కొరియోగ్రాఫర్ మేబీ ఇంకా 2 years పట్టొచ్చు మేబీ నెక్స్ట్ సినిమాకి. ఆ టైంకి నువ్వు కొంచెం మంచి పర్ఫార్మెన్స్లో మంచిగా అయిపోయావు అనుకో, మెచ్యూరిటీ కూడా వస్తుంది. సాంగ్ బట్టి అప్పుడు కొరియోగ్రాఫర్. సాంగ్ అంటే ఎక్కువ లెగ్ మూమెంట్ ఉంటుందా, బాడీ మూమెంట్ ఉంటుందా? రెండు ఎక్కువ ఉంటుంది. జానీ మాస్టర్ స్ట్రెంత్ ఏంటి? మొత్తం అన్ని లైక్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా లైక్ ఆన్ పాయింట్ ఉంటాయి. ఆన్ పాయింట్ ఉంటాయి. సో ఇప్పుడు జానీ మాస్టర్తో కలిసి స్టెప్స్ వేసారు. అవును. ఈవెన్ కావ్య మ్యామ్తో కలిసి వేసినట్టున్నారు ఒకటి, వేయలేదా మీరు? ఓకే, జానీ మ్యామ్ ఎవరితో వేసారు? చిన్నిగుండెలో జానీ మాస్టర్. చిన్నిగుండెలో జానీ మాస్టర్తో వేసారు. రఘు సార్ ఒకసారి వచ్చారు స్టేజ్ మీదకి. అవును, పిల్లగాలికి.